హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సర్వైకల్ స్పాండిలోసిస్, సర్వైకల్ రాడిక్యులోపతి గురించి మాట్లాడదాం. చాలామంది పేషెంట్స్ నెక్ పెయిన్ ఉందని, ఈ భుజం వరకు నొప్పి ఉందని, కొన్నిసార్లు చెయ్యంతా నొప్పి తీస్తూ ఉందని, మరియు అదే కాకుండా మెడ నుంచి చెయ్యంతా జోము తిమ్మిడి పట్టినట్టుందని వస్తూ ఉంటారు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ మరియు రాడిక్యులోపతి. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఏమవుతుంది అంటే, ఇదైతే మనం ఈ వర్టెబ్రల్ కాలమ్ అంటాము, ఇది డిస్క్, ఇదేమో బోన్స్. ఈ లోపల ఈ కడ్డీ ఏదైతే ఉందో దాన్ని మనము స్పైనల్ కార్డ్గా అనుకోవచ్చు. అయితే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ పేషెంట్స్తో ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఈ ఎల్లో కలర్ ఏదైతే నర్వ్స్ వస్తుంటాయో ఇది బల్జ్ కావడం వల్ల ఇక్కడ ఈ హోల్లో ఈ నర్వ్ మీద కంప్రెస్ అవుతుంది. దీన్నే స్పాండిలోసిస్ అంటాం. అయితే ఈ కంప్రెస్ కావడం వల్ల, ఈ నర్వ్ కంప్రెస్ కావడం వల్ల చెయ్యి అంతా జోములు వస్తాయి. దీన్ని మనం సర్వైకల్ రాడిక్యులోపతి అంటాం. ముఖ్యంగా ఎవరిలో వస్తుందంటే బరువులు ఎత్తే వాళ్ళలో, మెడ వంచి ఎక్కువ పనిచేసే వాళ్ళలో, ఇంకా మోటార్ సైకిల్ నడిపే వాళ్ళలో, వీళ్ళలో ఎక్కువగా సిమ్టమ్స్ చూస్తాం. ప్రికాషన్స్ ఏంటి అంటే ఎక్కువ మెడ వంచి పనిచేయకూడదు. మొబైల్ చూడడం కానీ, లేదా రాసేటప్పుడు కానీ మెడ ఎక్కువ వంచి చూడడం, బరువులు ఎత్తడము, ఇవన్నీ ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు తగ్గించుకుంటే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.